ఇక్కడ చూడండి, మెట్లు కూడా లేవు. జాగ్రత్త మాత్రం ఏమాత్రం అంతే చూపించారు, అదే జాగ్రత్తకి వెళ్ళిపోతారు చక్కగా. అంతే చూడండి వెనక్కి ఒకసారి. వామ్మో. సో ఇది అసలైన ట్రెక్కింగ్. ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉండవు. చూడండి పక్కన ఇలాంటిది ఒకటి గ్రిప్ కోసం పెట్టినారు. ఈ రాయికి చూడండి మెట్లు తొడిగినారు. మొత్తం లోయ. జస్ట్ మిస్, ఒక కాలు ఇట్లా మిస్ అయింది చూడు, ఇట్లన్నామా లడక్ అదే చూపిస్తాను. చూడండి లోయ చూడండి ఒకసారి కిందికి డౌన్. ఒక కాలు మిస్ అయితే అయిపోయాక చూడు కొండ మీద రన్నింగ్ చేస్తాడు మొత్తం. చూడండి ఇదంతా ఒకే రాయి, మనం కింద నుంచి పైకి ఎక్కుతున్నది మొత్తం పెద్ద రాయి. యాక్చువల్గా అందరూ అనుకుంటారు ఎక్కడం చాలా కష్టం, దిగడం చాలా ఈజీ అని. ఎక్కడం ఎంత కష్టమో దిగడం అంతే కష్టం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాండ్ షాప్ రఫియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చినాము. అదే మన మధుగిరి. మనం ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక రాష్ట్రంలోని మధుగిరిలో ఉన్నాము. ఈ మధుగిరిలో స్పెషల్ ఏంటంటే ఒకే రాయి మీద, ఒక పెద్ద రాయి మీద, ఏకశిలా రాయి మీద నిర్మించిన ఒక కోట కూడా, మధుగిరి కోట. సో అది మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఈ కోట పైకి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు, అంత ఈజీ కాదు. చాలా డేంజరస్, భయంకరమైన ట్రెక్కింగ్ అని చెప్పాలి. కొండపైకి భయంకరమైన ట్రెక్కింగ్. ఎక్స్పర్ట్ మన ఆనంద్ ఎక్స్పర్ట్. ఎందుకంటే కింద మనం పెనుగొండ కిల్లా వీడియోలో చూసింటాము, కింద కామెంట్లో కూడా ఉంది మ్యాన్ వర్సెస్ ఎక్స్పర్ట్ అని. అట్లా ఎక్కుతాడు ఆనంద్. మన ఛానల్లో పెనుగొండ కిల్లా ఉంది, మడక్సిరా కోట ఉంది, రత్నగిరి కోట ఉంది. వీటన్నిటికంటే చాలా డిఫరెంట్, చాలా డేంజర్తో కూడుకున్న ఒక కోట కూడా ఇది. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఇప్పుడు వీడియోలో చూస్తారు మీరు, అంత డేంజర్గా ఉంటుంది. సాహసంతో కూడిన ఒక ట్రెక్కింగ్. కొండపైకి వెళ్ళాలంటే అంత భయంకరంగా ఉంటుంది. సో మధుగిరి కోట చరిత్ర ఏంటి, ఆ విషయాలన్నీ మనము ముందుకు వెళ్తూ మాట్లాడుతూ తెలుసుకుందాము. స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకోకుండా. వీడియో లాస్ట్ వరకు చూడండి, అద్భుతంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టార్ట్ చేసేద్దామా? చరిత్ర ప్రకారం ఈ మధుగిరిని పూర్వం మాధవగిరి అని పిలిచేవారు. తర్వాత ఆంగ్లేయుల కాలంలో దీనిని మద్దగిరి అని పిలిచారు. 1927వ సంవత్సరంలో కన్నడ కవి మాస్తి వెంకటేశయ్య అయ్యంగార్ గారు దీనికి మధుగిరిగా నామకరణం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలో ఉన్న ఈ మధుగిరి బెంగళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటలోకి ఎంటర్ అయ్యాక మొదట మనకు శ్రీ కోటె కోదండరామస్వామి దేవస్థానం కనిపిస్తుంది. కింద ఉన్న సెక్యూరిటీ వారు మన దగ్గర నుండి మన అడ్రస్ ప్రూఫ్, మన డీటెయిల్స్ తీసుకుంటారు. వెహికల్ పార్కింగ్ కోసం 20 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ప్రకృతి సృష్టించిన అందాలకు, మానవుడి అంతుచిక్కని నిర్మాణ కౌశలానికి నిలువెత్తు సాక్ష్యం. కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో సామ్రాజ్యాల రహస్యాలను తన గుండెల్లో దాచుకున్న శిలాఖండం అదే మధుగిరి. ఇదిగోండి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇట్లుంటాయి పైన వరకు, కొంతవరకు మెట్లుంటాయి. ఇంకా పైన అయితే ఒక రాయికి ఇలా చెక్కుకుంటూ పోయింటారు అంతే. ఇది మన దేశంలోనే కాదు, మన ఖండంలోనే, అంటే ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద ఏకశిలా రాయి, మోనోలిథిక్ రాక్ మీద నిర్మించిన కోటగోడ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే యూట్యూబ్లో ఎవరు చూపించని విధంగా దారి పొడవునా ఈ కోటగోడ లోపల ఉన్న ఎన్నో ప్రదేశాలు చూపిస్తూ ఈ కోటకు సంబంధించిన ఎన్నో విషయాలను మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ సైడ్లో మనకి
ఈ సైనిక స్థావరాలు లాంటిది ఒకటి ఉంది. దగ్గరికి పోయి చూద్దాము. వావ్, అప్పుడే ఇంకా మధుగిరి కనిపిస్తుందప్ప. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫస్ట్ అంటే కోట ఎక్కినాక మనకి కనిపిస్తున్న ఫస్ట్ సైనిక స్థావరం. ఎవరైనా ఎప్పుడన్నా దాడి చేసినప్పుడు అలా ఇక్కడి నుంచి చూడండి, సో ఇక్కడ నుంచి సైనికులు సెక్యూరిటీగా ఉంటారనమాట. అక్కడ ఎవరైనా వస్తానారా, శత్రువులు దాడికి యుద్ధానికి వస్తానారా, ముందుగా మనము ఇక్కడ నుంచి గ్రహించవచ్చు. సో దానికోసం ఇట్లా అక్కడక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసినారు. సో ఎవరన్నా యుద్ధానికి శత్రువులు వస్తున్నప్పుడు ముందుగా గ్రహించి ఇక్కడ నుంచి దాడి చేయడానికి కోసం ఈ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. మనకి ఇది కోట ఎక్కినాక కనిపిస్తున్న ఫస్ట్ సైనిక స్థావరం. సో నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఇంకా ఈ కర్ణాటక టూరిజంలో ఒక చెప్పుకోదగ్గ మంచి విషయం ఏంటంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా చాలా అంటే అదేదరా చిత్రదుర్గ కోట చూడండి, చిత్రదుర్గ వీడియో ఉంటుంది మన ఛానల్లో, అది కూడా అంతే. నిజంగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా కాపాడుకుంటున్నారు హిస్టారికల్ ప్లేసెస్ని. సో ఇది కూడా మధుగిరి కోట కూడా ఎక్కడా కానీ మనకు ఇంతవరకు చెత్త కనబడలేదు, నీట్గా ఉన్నాయి. కొంచెం అంటే ఏదన్నా పగిలిపోతుంది, శిథిలం అయిపోతుంది అని అనిపిస్తే వాళ్ళు దాన్ని కొంచెం మళ్ళీ రీమోడలింగ్ చేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు. హిస్టారికల్ ప్లేస్ మాదిరిగా అంటే ఒక టూరిజం ప్లేస్గా, హిస్టారికల్ ప్లేస్ మాదిరిగా జనాలు రావడానికి డెవలప్ చేస్తారు. అది నాకైతే అది కర్ణాటక టూరిజంలో నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ హిస్టారికల్ ప్లేసెస్ని చాలా కాపాడుకుంటున్నారు. అమ్మ అప్పుడే ఆయాసం వచ్చేస్తుంది. అవి ఫ్రెండ్ క్రొకడైల్ ఫెస్టివల్ ముందుంది ముసళ్ళ పండుగ. నాకు సుమారు 3930 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మధుగిరి కోట శత్రువులకు అభేద్యం, సాహసికులకు ఒక సవాలనే చెప్పాలి. ఈరోజు ఈ రాతి కోట వెనుక ఉన్న చరిత్రను, దాగి ఉన్న రహస్యాలను మనం ఛేదించబోతున్నాం. మనల్లో ఎక్కడికి వచ్చినా కానీ ఆ బండ్ల మీద, రాయి మీద ఈ పేర్లు అయితే రాస్తుంటారు. పెర్మాన్ని సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు. మా నీడ చూడండి ఎట్లా కనిపిస్తుందో బ్యాక్గ్రౌండ్లో సూర్యుడు. ఓకే, ఇది ఒక ఫస్ట్ ద్వారం అనుకోవచ్చు. కోట ఎంట్రన్స్ ఫస్ట్ గేట్ కింద ఒకటి రెండో గేట్, ఇది రెండో గేట్ అనుకోవచ్చు. ఫస్ట్ గేట్ ఇంతకుముందు మనము ఇంట్రడక్షన్ చెప్పినాం కదా, బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. సో ఇది రెండో గేట్. వావ్, చూనుందా? ఇక్కడుంది అసలైన గేట్. సో ఈ కోట చరిత్ర చూసుకుంటే, ఈ కోటని ఫస్ట్ విజయనగర రాజులు పూర్వం 1670 విజయనగర సామ్రాజ్య కాలంలో రాజహిరే గౌడ ఈ కోటకు పునాది వేశారు. తర్వాత దీన్ని హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, అంటే టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న హైదర్ అలీ తర్వాత టిప్పు సుల్తాన్ వాళ్ళు ఈ కోటని ఇంకా మరింత బలోపేతం చేసినారు. అంటే ఒక దశలో ఉన్న ఈ కోటని
ఇంకా బాగా డెవలప్ చేసి ఒక అద్భుతమైన కోటను నిర్మించినారు అనమాట వాళ్ళు. ఈ కోటని ముఖ్యంగా ఏంటంటే శత్రువులు ఈజీగా పైకి రాలేని విధంగా, అంటే ఏదన్నా యుద్ధాలు జరిగినప్పుడు ఎప్పుడన్నా కానీ శత్రువులు అంత ఈజీగా ఈ కోటపైకి రాలేరు. ఎందుకంటే అంత పకడ్బందీగా నిర్మించినారు ఈ కోటని. ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం ఎక్కింది ఇంకా 10% అని చెప్పొచ్చు, ముందర ఉంటుంది. అది చూస్తే మీకు అర్థమవుతుంది. అంత టాలెంట్గా, అంత శత్రువులు పైకి రాలేని అంత కష్టంగా ఈ కోటను నిర్మించినారు. అది మనం ముందర చూద్దాము. సో వెళ్తూ వెళ్తూ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పోదాం. ఏమన్నా మాట్లాడతావా? ముందు ఇంకా ముసలి ముందుంది అదే నాకే చాయిస్. ఇప్పుడంతా ఈయనకే చాయిస్ అంతా, మామూలుగా చాయిస్ అంతా వీనికి ఇస్తా. తర్వాత నా చాయిస్ పైకి ఎక్కిన, ఎందుకంటే మన స్టామినా వెళ్ళిపోతుంది, అంతా అయిపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి నెక్స్ట్ నేను మాట్లాడతా. సో చూడండి, ఇక్కడ కూడా ఒక సైనిక స్థావరం. దీంట్లో ఒక సైనికుడు కూర్చొని అవతల పహారా కాస్తా అంటారు అనమాట. అలాంటిది ఇక్కడ ఒకటి మనకు కనిపించింది. ఇంకా ఈ పక్కంతా కోట ఉంది, దిగేటప్పుడు చూపిద్దాము ఇదంతా. సో మనం ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్దాం. అద్భుతంగా ఉన్నారు. చూడండి, భలే ఉంది వ్యూ మాత్రము. రాళ్ళ మధ్యలో ఆ మెట్లు, ఇదంతా చాలా బాగుంది. చూడండి, ఒక రాయి ఎంత పెద్దగా ఉందో అసలు. వావ్, బాబా రాళ్ళు చూడండి. బా, ఇక్కడ చూడు స్టెప్స్ రాళ్ళ మధ్యలో భలే కనిపిస్తుంది. స్టెప్స్ దూరం ఉన్నాయి కదా, కాళ్ళు ఎక్కువ ముందుకేసి అడుగు పెట్టాల్సి వస్తుంది. సో మనకి ఇంకొక ద్వారం కనిపించింది. చూడండి, మనకి నెక్స్ట్ ద్వారం కనిపించింది. ఇక్కడ నుంచి మనకు కోట కొంచెం బాగా కనిపిస్తుంది, అంటే చూడ్డానికి. చూపిస్తాను చూడండి. చూడండి, ప్రహరీ గోడ ఇవన్నీ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తున్నాయి. ఇటువైపు పైవైపు కూడా వా నందా, ఇక్కడ చూడు నందా, రాళ్ళు ఏం పెట్టినారో. అది కేక్ రా. ఎవరే కేకే? అట్లకి నెక్కల అమ్మయ్యా, ఎక్కచ్చురా, ఎక్కచ్చు. అయినా నువ్వు ఎక్కుతావులేపా, నువ్వు ఈ కొండలెక్కే దాంట్లో టాలెంటెడ్. మధుగిరి రోడ్డు కనిపిస్తుంది చూడండి, భలే ఉంది. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. వస్తానా. ఓకే, ముందుకెళ్దాము. నాకు ఒకటి అర్థమైంది నందా, ప్రతి గేట్ దగ్గర చెప్తా. నాకు ఒకటి అర్థమైంది, అంటే అబ్జర్వ్ చేస్తా, అంటే ప్రతి గేట్ దగ్గర అంటే ఒక ముఖ్యమైన ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారానికి కొంచెం ముందర ఒక చిన్న ద్వారం ఉంటుంది. చూడు, ఇది మెయిన్ మనకి వెనకాల కనిపిస్తాం కదా, ఇది పెద్ద ద్వారము. దానికి ముందర ఒకటి ఆర్చ్ లాంటిది కదా, అక్కడ కూడా అంతే సేమ్. ఫస్ట్ ఒక ఆర్చ్ లాంటిది కనిపిస్తుంది, దాని నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ మనకు మెయిన్ ద్వారం కనిపిస్తుంది. ఓకే, చూడండి, ఇప్పుడు మనం దాన్ని దాటుకొని వచ్చినాము. ఇంకోటి పెద్ద ద్వారం కనిపిస్తుంది. టర్నింగ్ ఉంది మళ్ళీ. ఎట్లుంటుంది అన్న, ఇట్లొచ్చి ఇట్లా తిరుగుతాం. అవునా? అంటే జెడ్ టైప్, జెడ్ వస్తుంది, అట్లా ఆ టైప్ వస్తుంది. ఓకే, వెళ్దాం, పైకి వెళ్దాం. వా, అబ్బా,
వద్దు అయ్యా, ఎగిర్ర పావురాలు. ఫస్ట్ మొదట మనమే వస్తాం. ఇంకోటిగా మా ఈ రత్నగిరి కోట ఎక్కినప్పుడు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ నందా. పైకి ఎక్కుతా అంటే ఈ మండపాల్లో నుంచి సడన్గా పావురాలు టకటకట బయటికి పోయినాయి ఒక్కసారిగా. ఎందుకంటే మార్నింగ్ 6:30 6:20 ఆ టైంలో స్టార్ట్ చేసినాం పైకి ఎక్కడము. సో ఫస్ట్ మనమే అనమాట ఈరోజు ఇక్కడికి ఎక్కుతున్న, ఈ కోట ఎక్కుతున్న ఫస్ట్ మనమే కాబట్టి ఏమో ఎవరికి తెలుసు ఇక్కడ ఏముంటుందో. కరుడే ఉండొచ్చు, ఏమన్నా జంతువులు రావచ్చు, నక్కలు రావచ్చు. అసలే కరడే వచ్చేది కొండలపైన. నక్కలు, పురుతులు, చిరుత పురుతులు అయితే ఉంటాయి. చిరుత పుల్లు ఏంది ఎలుగుబంటి. మొత్తానికైతే ఇప్పుడు మనకు పావురాలు ఇక్కడికి వస్తేనే చకచక బయటికి పోయినాయి. ఒక్కసారిగా ఉలికి పడినట్టు అనిపించింది. ఎవరో గగన్మహల్ వీడియోలో అడిగినారు నంద, ఎవరో లయన్ అని పేరు పెట్టుకున్నావు, నువ్వు కోతికి భయపడతావా అని. ఒక్కసారి ఆ పాతపడిన ఆ గుహల్లోకి దూరినప్పుడు సడన్గా కనిపిస్తే అప్పుడు తెలుస్తుంది. ఒకసారి ఇట్లా పోయి అట్లా వద్దాం. ఏం లేదు, ఒక చిన్న రౌండ్. పావురాలు చూడండి, ఒక పెద్ద మండపం లాంటిది సంథింగ్. ఇది నాకు తెలిసి ఒక రెస్ట్ తీసుకునే ఇది కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు. కోటపైకి వెళ్ళేటప్పుడు రెస్ట్ తీసుకోవడానికి కానీ, లేదా ఒకప్పుడు ఇక్కడ ఏమన్నా దుకాణాలు అంటే ఏమైనా షాప్స్ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు మేబీ. ఏరా నా పేరు రాసినారా నందా? నా పేరు రాసినారు ఇడా, మన పేరు ఉంది. ఒకసారి ముందర లైన్ పెట్టేసి ఉంటే బాగున్నే. సో మనము అక్కడ కనిపిస్తుంది కదా, ఆ పైకి వెళ్ళాలి. ఇదంతా ఓకే స్టెప్స్, అక్కడ ఉంటుంది సినిమా. అది ఎక్కేటప్పుడు. అవునా? ఇది వస్తారు దిగొస్తాం, వాళ్ళ అర్థం వరకు వచ్చేస్తున్నారు పైకి పూర్తి. బండి భయపడి ఎన్ని వచ్చేస్తున్నారు. అడగమ్మా, నేను ఫుల్ అయిపోయి ఎక్కువైనారా, మొత్తం వచ్చినారా ఈ మెకానిక్. పదమ్మా ఇట్లా కొంచెం అడదాక. బాగుంది రే. బా నీళ్ళు వాటర్ లేవు కానీ బాగా చూడండి. ఒక పురాతనమైన బావి, స్టెప్స్ కూడా ఉన్నాయి. అదో టెక్చర్ ఎంత బాగుంది పడుతుంది. లేదా అవి ఆడిపోమరా షాపి. బాబా ఇంకా పైకి వెళ్ళడానికి చూద్దాం ఒకసారి ఈ వ్యూ. ఇక్కడ నుంచి కూడా అద్భుతంగా అనిపిస్తుంది మధుగిరి వ్యూ. పోదాం రా. పైన ఇక్కడ ఏదో ఒక మన కిల్లా లాంటి ఒక బ్రిడ్జ్ ఉంది, పైకి వెళ్దాం.
ఒక బుర్జు లాంటిది కనిపించింది. సో అది మీకు చూపిద్దామని సైనికులు పైన ఉండేది, అదే అది చూపిద్దామని మీకు పైకి వెళ్తున్నా. చుట్టూ ఇక్కడ చూడండి ఒకటి, ఇక్కడ చూడండి. ఈ పైకి వచ్చినప్పుడు మెట్లు చూడండి అసలు ఎంత చిన్నగా ఉన్నాయి తెలుసా. మన అడుగు కూడా ఇక్కడ పట్టదు, అర్ధం కాలు మన అర్ధం పాదం మాత్రమే పడుతుంది, అంత చిన్నగా ఉన్నాయి ఈ స్టెప్స్. ఓకే, ఇది మీకు చూపిద్దామని ఇట్లా మనము వెళ్ళే రూట్లో నుంచి డైవర్ట్ అయ్యి పక్కకు వచ్చినాము. చూడండి ఇక్కడ ఒక హోల్ లాంటిది, ఇక్కడ ఒక హోల్ లాంటిది, ఇక్కడ ఒక హోల్ లాంటిది ఉంది కదా. ఎందుకంటే మీకు ఈ పాటికే నా వీడియోలు చూసినప్పుడు మీకు అర్థమైంటుంది. ఇక్కడ సైనికులు కూర్చుంటారు, కూర్చొని పహారా మొత్తం 3 వైపులా ఉన్నాయి. చూడండి ఇక్కడొకరు, ఇక్కడొకరు, ఇక్కడొకరు కూర్చుంటారు. ఒకసారి చూపిస్తా చూడండి సైనికులు. ఆడాని జారేవరా, పట్టుకో ఆ పక్క పక్క, ముందర పోద్దు. ఇక్కడ లేదు, ముందర ప్లేస్ ఉంది. ఇక్కడ ఇలా కూర్చొని గన్ను పిరంగు పెట్టుకొని ఇట్లా షూట్ పెట్టి ఇట్లా చేతులు చూపినన్నా ఇట్లా పహారా కాస్తా అంటారు అనమాట అవతలికి ఇతను. అంటే ఎంత దూరం కనిపిస్తుంది చూడండి, అక్కడ చూడండి ఒకసారి ఎంత లాంగ్ కనిపిస్తుంది. ఎవరైనా సైన్యం ఎవరైనా యుద్ధానికి వస్తా అన్నారంటే ఒక 20-30 కిలోమీటర్లు ఇంకా దూరమే నాకు తెలిసి, అంత దూరం నుంచే మనకు వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచే వాళ్ళకి ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట. శత్రువులు ఎక్కడ వస్తున్నారు అదే ఇక్కడ నుంచి. సో ఇట్లా కూర్చొని పహారా కాస్తా అంటారు. అందుకోసమే ఈ బురుజులు నిర్మించారు అనమాట. అందా వ్యూ చూద్దరు అన్న, భలే ఉంది. కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాము, వ్యూ మాత్రం అది తిరిపోయింది. బా ఇందాక మనము ఇక్కడ పైగా ఉంటాయి. ఇందాక మనము ఆ మండపం మీద నిలబడినాం కదా, ఆ మండపము అవన్నీ చూడు కింద ఏం కనిపిస్తుంది. బాబా అక్కడ బుర్జు కనిపిస్తాం కదా, దాని మీదకి కూడా పోయినాం మనము ఈ వీడియోలో. చూడండి అక్కడ ఒక బాక్స్ లాంటిది కనిపిస్తుంది, దానిపై నిలబడి మనం వీడియో తీసుకున్నాం కదా. చూడండి ఏం కనిపిస్తుంది అసలు, కొంచెం జూమ్ చేద్దాం. ఎక్సలెంట్ అసలు. బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్, మధుగిరి బస్ స్టాండ్ ఇదా, అది రేకుల సెట్ ఉంది. అవునా, ఓకే ఓకే. బస్సు అది ప్రైవేట్ బస్ స్టాండ్ ఉన్నట్లుందా? గవర్నమెంట్ బస్, అది వచ్చి రౌండ్ వేసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, అసలు చూసినారు కదా ఎంత దూరం నుంచి మనకు ఈ లొకేషన్ కనిపిస్తుందో. చుట్టూ మధుగిరి ఏమంటారు సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం కనిపిస్తున్నాయి. ఇంకా పైకి పోతే ఇంకా బాగా అదే ఇంకా పైకి వెళ్దాం. ఇక్కడ నుంచే ఇంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఏదో ఒక టెంపుల్ లాంటిది ఉన్నట్టుంది. వావ్, జూమ్ చేద్దాం. అదో ఉందా కొండ మీద చెరువు చూడండి. ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది, అక్కడ ఒక చెరువు కనిపిస్తుంది, ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది. మొత్తం మనకు ఇక్కడ నుంచే చుట్టూ చూస్తే 3 చెరువులు కనిపిస్తున్నాయి. 1 2 3. ఓకే, ఇంకా మళ్ళీ లేట్ చేయకోకుండా అంటే మీకు ఈ అందాలన్నీ చూపించాలి అనే ఎవరు వస్తున్నారు, ఒక పెద్ద గ్యాంగ్. ఓకే ముందుకెళ్దాం. చూడండి ఇందాక బావి చూసినాం కదా, ఆ బావి పక్కన దారుంది ఇట్లా. ఇప్పుడప్ప మన పెనుగొండ కిల్లా ఎక్కువ తన ఫీలింగ్ వస్తుంది ఇట్లుంటే. అంటే ఇట్లా అట్లా కదరా, స్టెప్స్ లేవు కదా ఇక్కడ. చూడు ఇట్లే కదా మన కిల్లాకి చిన్న చిన్న. ఏమవుతుందన్నా బండి ఎక్కేదా బండి ఎక్కేదుడు ఇట్లా వీడియోలో
బండి ఎక్కేటప్పుడు ఇట్లా అల్లడల్లా కాల ఇది ఇది అని అల్లడల్లా. అట్లే ఉంటుంది సిచ్యువేషన్. ఇంకొక గేట్ వచ్చింది చూడండి. ఓకే అక్కడికి వెళ్దాము. ఇక్కడేదో ధాన్యాలు దాపెట్టుకునేదిరా. సపోజ్ విత్తనాలు. పదం దగ్గరికి పోదాం. పదా మీరు చూపించి వచ్చేద్దాం. ముంగిస్లే అది ఆడిపోతుంది. దానిపైసే మనం వచ్చినాం రా. ఇక్కడ ఒక చిన్న టెంపుల్, ఆంజనేయ స్వామి. సో మేము ఎందుకంటే మీకు ఇవన్నీ చూపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి డీటెయిల్గా మేము ముందుకు వస్తున్నాము. టైం ఇదనుకోదండి మీరు, ఎందుకంటే చూడండి ఇది ఎందుకంటే ధాన్యాలు దాపెట్టుకునేది రా. ఉంటుందా ముందర ఎక్కడన్నా దానికి పైన 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 సెంటర్లో ఉంటుంది. హోల్ ఉంటుందా? చూద్దాం. స్టెప్స్ ఇచ్చినారు. అవును రూ, నువ్వు చెప్పింది కరెక్టే. ధాన్యాలని దాపెట్టుకుని నేను అనుకుంటాను. లేదు కరెక్టే. నువ్వు చూడు పైన హోల్ ఉంది. ఇప్పుడు ముందు కాలంలో ధాన్యాలు దాపెట్టాలంటే ఇట్లా దాంట్లోనే దాపెడతారు. ఓకే, నా ఫీలింగ్ అది. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, దానిలో పైన ఒకటి ఉంది. అవును ఇది ఒకటి ఉంది. ఓకే, మళ్ళీ మనము మెయిన్ దారిలోకి వెళ్ళిపోదాం. దా యాడికి? ప్రహరీ చూడండి, మొత్తం కోటకి చుట్టూ ప్రహరీ కూడా. నేను చెప్పినట్లు అక్కడక్కడ సైనికులు ఉంది, కానీ ప్రహరీ పైన అయితే పేర్లు, లవ్ సింబల్ అన్ని ఇవన్నీ మామూలే. ఈ చరిత్ర హిస్టారికల్ ప్లేసెస్లో ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు నుంచి ముందు నుంచి కూడా అన్ని పేర్లు ఇవన్నీ ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఒక ఇంటికి ఉంటుంది. ఆ రాతి కట్టడాలు చూడండి, అసలు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చెక్కు చెదరలేదు. అది ఓకే, ముందుకు పోదాం. అదిగానమ్మా స్టార్ట్ అయ్యారు. మొదలైన పో సారు గచ్చ వెనకల్లా. ఈ టనల్ నువ్వు ఈ కోటని చాలా మంది పూర్తిగా పై వరకు చేరుకోకుండానే తిరిగి వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఒక దశకు వెళ్ళాక ఈ కోటని ఎక్కడం చాలా కష్టం. దాదాపు 90 డిగ్రీల వాలుతో కిందకు ఈ కోట ఉంటుంది. దానిపైకి మనం ఎక్కుతూ వెళ్ళాలి. మెట్లు కూడా రాతికి చెక్కి ఉండడం వల్ల చాలా మంది వెనక్కి వచ్చేస్తుంటారు. మనం మాత్రం ఈ వీడియోని మొత్తం పైన వరకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది అసలైన ట్రెక్కింగ్. ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉండవు. చూడండి పక్కన ఇలాంటిది ఒకటి గ్రిప్ కోసం పెట్టినారు. ఈ రాయికి చూడండి మెట్లు తొడిగినారు. రాయికి మెట్లు తొలిచినారనమాట. అది కూడా అస్సలు పాదం పెట్టడానికి ఏమాత్రం గ్రిప్ లేదు. ఇక్కడ నుంచి అసలైన ట్రెక్ మొదలవుతుంది. ఓకే, ముందుకు వెళ్దాం. కమాన్. ఈ పర్వతం ఎక్కడం ఒక మామూలు విషయం కాదు. ఇక్కడ చెక్కిన మెట్లను చూడండి, దాదాపు 90 డిగ్రీల వాలులో ఉన్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదమే. ఒకప్పుడు సైనికులు ఆయుధాలతో ఈ ఎత్తైన నున్నటి రాతిపైకి ఎలా చేరుకున్నారో ఊహిస్తేనే ఆశ్చర్యం వేస్తోంది. మళ్ళీ స్టార్ట్ అయ్యారా? రన్నింగ్ రేస్ పెడతావా? నువ్వే ఫస్టా? గసకు వస్తాను అప్పుడే. అస్సలు నాకేం గస లేదురా, నీకే గసాలు. నువ్వు ఎక్స్పర్ట్ రా ఎక్కేదానిలో. చూడు కొండ మీద రన్నింగ్ చేస్తాడు.
చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో. మా వాడు గసప్ వస్తా అన్నాడు చెప్పి కదా వెంటీస్ క్రొకడైల్ ఫెస్టివల్ అని. అదే ఈడ ఉందన్నమాట. ఇదే వెంటీస్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటే ముందు ముసలి పండుగ ఇంకా ఉంది. ఆడ పోతావు కట్ అవుతుంది. అది చుక్కలే. కొరియా ఐ లవ్ యూ. రే కొరియా కాదురా, అది కన్నడలో కరియా. మన పెనుగొండలో కొరియా ఉందిరా. ఇప్పుడు కొరియన్ కనకరాజు మన పెనుగొండ అంటాడు కానీ మన పెనుగొండలో మాత్రం షూటింగ్ చేయలేదు. పెనుగొండ అని చెప్పి ఊరుకోండి చూపించారా స్టార్టింగ్. కొరియా ఇలా అంటే తప్పేం కాదు కదా. లేలే కదా అంతే. కొరియన్స్ ఉన్నారు కాబట్టి కొరియా ఐ లవ్ యూ. అనుకున్నంత ఈజీ కాదు, చాలా. పైకి చేరుకోవాలి మనము. వచ్చినాం సుమారుగా ఒక 70% వచ్చి ఉంటాము. ఇంకొక 30%. చెక్కాలరా బండ. అదే కిల్లా. చూడండి ఇటుపక్క మొత్తం లోయ. స్కిడ్ అయినారంటే కిందికే. ఈ పక్క గ్రిప్ కోసం మనకు చూడండి ఇది కట్టినారు. ఇది లేకుంటే మాత్రం చాలా రిస్క్. అవునా, స్టెప్స్ కూడా కొంచెము ఇచ్చేసినారు చూడండి ఇక్కడ. రీసెంట్గా ఇచ్చేసినారు ఇవి. ఈ గ్రిల్ లేకుంటే మాత్రం కడ్డీ చాలా రిస్క్. ఇది కరెక్ట్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ బాక్స్. ఇది మాత్రమే పాత స్టెప్స్. ఈ పక్కన ఉన్నదంతా మళ్ళీ వీళ్ళు టూరిజం వాళ్ళు ఇచ్చేసినట్టున్నారు. అంటే అడుగు పెట్టినప్పుడు గ్రిప్ కోసం. ఓకే ముందుకెళ్దాం. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇంకొంచెం వెళ్తే పైకి వెళ్ళిపోతాము. ఇదేనా? అవును, పాత ఉన్నాయి. ప్లస్ ఇక్కడ మెయిన్ ఏంటి తెలుసా? చూడు ఎట్లుందో లోయ. చూడు ఎట్లుంది ఇట్ల నుంచి లోయ. అదే ఇక్కడ నుంచి మొత్తము చూడండి డౌన్కి మనం ఈడెక్కుతాం మధ్యలో. శత్రువులు అకస్మాత్తుగా దాడి చేస్తే వారిని అడ్డుకునేందుకు ఈ కోటను అంచెలంచెలుగా డిజైన్ చేశారు. దారి పొడవునా సైనికులు దాక్కొని దాడి చేయడానికి వీలుగా నిర్మించిన కందకాలు, బురుజులు నాటి సైనిక వ్యూహాలకు అద్దం పడుతున్నాయి. ఎంత వాలుగా ఉంది చూడండి మొత్తం. ఇక్కడ నుంచి జారినామంటే మాత్రం ఇక్కడ నుంచి స్కిడ్ అయితే మాత్రం దిగితే ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదు. దొర్లుకొని పోవడమే. చూడండి అస్సలు ఎక్కడన్నా కానీ ఆగేకుందా ఆటికి పోయి కొట్టుకుంటాం అంతే. ఓకే రా పోతా ఉంటే వస్తానే ఉంది. ఇది చూడండి మనకి ఇక్కడ ఈ ఏకశిల అనేది మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. మొత్తం చూడండి ఇదంతా ఒకే రాయి. మనం కింద నుంచి పైకి ఎక్కుతున్నది మొత్తం పెద్ద రాయి. అయిపోయి ఇంకొంచెం పోతే ఎడ్జ్కి వెళ్ళిపోతాము. ఎంత చల్లగా ఉందిరా.
చల్లగా ఉంది. హే హే, హే, హే. అమ్మా, అనుకున్నంత ఈజీ అస్సలు కాదు. ఎక్కుతుంటే వస్తూనే ఉంది, ఎక్కుతుంటే వస్తుంది. అంటే కొంచెం ఒక స్టేజ్ దగ్గర నుంచి చూసినప్పుడు అయిపోయి ఇంకా దగ్గరికి వచ్చేస్తాం అనుకుంటాం, కానీ కొంచెం ముందుకెళ్తే మళ్ళీ బండ స్టెప్స్ కనిపిస్తున్నాయి. అమ్మో, అవి మన కొండతో పోలిస్తే ఉంది కరెక్టే. కానీ మన కొండలో కొంచెము, మన కొండ పెనుకొండ కిల్లా కొంచెం నడకదారన్నా ఉంటుంది. ఆ నరసింహస్వామి కొండ దగ్గర నుంచి కిల్లాకి ఎక్కుతాం చూడు, ఆ బండ వెరీ డేంజరస్. అది తప్ప మిగతా అంతా కొంచెం పోవచ్చు, అంటే కొంచెం డేంజర్, కొంచెం దారి సరిగ్గా లేదు అనిపిస్తుంది. కానీ ఇది అలా కాదు. అసలు ట్రిక్కింగ్ అంటే అది రా, ఇదే కరెక్టే. కొత్త బండ అర్థమైందా? అసలు ట్రిక్కింగ్ ఎట్లుంటే చెట్లు, అటవీ ప్రాంతం. అదే ట్రిక్కింగ్ అంటే దాన్ని జిల్లా కొంచెం అటవీ ప్రాంతం కనిపిస్తుంది మనకి. అంటే ట్రెక్కింగ్ అంటారు, ఎక్కేది అంతే. ఇది ఓన్లీ ఎక్కేది అంతే, కోట పైకి వెళ్ళడమే. ఏమంటే ఏకశిలా కాబట్టి బయట స్టెప్స్ అంటే గ్రిప్ ఉండవు, అదొక కనబడుతుంది, అదొక ఎగ్జైటింగ్. ఓకే, ఇంకొంచెం పైకి వెళ్ళి ఫైనల్గా మీకు పైన ఎలా ఉంటుందో పైన నుంచి ఒకసారి చూపించేస్తాను. సో కొంచెం ఒక 2 minutes రెస్ట్ తీసుకుంటాను అంతే. నాకేం రెస్ట్ లేదు. మావాడు అసలు అలిసిపోతాడు, వాటర్ బాటిల్ కానీ తీసుకోలే. కానీ ఇంకో విషయం చెప్తున్నా, అసలు సిసలైనా 4 గంటలకు లేచినాడు. ఓకే, వీనికి ఏం చెప్పినా చెప్తున్నా, నిన్న నైటే పెట్రోల్ వేసుకోరా, పొద్దున్నే పెట్రోల్ బంక్ ఉండదు అని చెప్పిన. వీడేం చేసినాడు, పొద్దున్నే ఉంటుందిలే పొద్దునే ఉంటాయిలే అన్నాడు. అంటే పెనుగొండలో ఎక్కడ దొరుకుతుందిలే 4 o'clock అప్పుడు కొంచెం ఉంది, కొంచెం పెట్రోల్ ఉంది, ఒక 150 rupees అలా ఉండొచ్చు, 100 rupees ఉండొచ్చు. దొరుకుతాది అనే ఉద్దేశంతో నేను ఏపీలేదు. అంటే సరే నెగ్లెక్ట్ అనమాట. సరే గంటలకు ఊర్లేస్తారు, 4 ఊర్లు వేయలే. లాస్ట్కి ఐలో పోయి సోమల్పల్లి పోదాం పా అని సోమల్పల్లి పోతే ఆడా లేపుతుంది. ఆడ వీడియో తీసేసిండే, వీడియో అన్నా అన్నా అంటే వీడు అన్నా కొంచెం అన్నం పెట్టన్నా అన్నట్లు విధంగా వీడు బిహేవ్ చేసినాడు. నాకు నవ్వు వచ్చా. సర్లేరా అంటే వాళ్ళకి ఎంతసేపు పిలిచినా కూడా వాళ్ళు పలకలేదురా, నిద్రపోతున్నారు ఫుల్. అందుకే కొంచెం మార్చాను అనమాట. అన్నా లేలే ఓరా, నా తాత తెలియదు, ఇప్పుడే పనుకున్నాము, ఏమైనా మాట్లాడుకుని వాళ్ళు రెగ్గొప్పుకొని పనుకునేసినారు. వాళ్ళకి వినిపించినా కూడా వాళ్ళు లేచింటారు. ఇంకోటి అది అయిపోయింది. ఇంకా సర్లే చాకర్ల పల్లి ఆడన్న బయట తీసుకుందామని పోతుంది, ఆడ దొరకలే. సర్లే ఊట్కుడి దగ్గర ఉంటుంది పెట్రోల్ బంకు, ఆడ తీసుకున్నాడు. ఆడిపోయినా ఆడలేదు. సర్లే ఇంక హిందూపూర్కి వచ్చినాము, అని చెప్పి పోతుంది. హిందూపూర్కి పోయినాము, ఆడ పెట్రోల్ బంక్ ఎవరు తీలే. 5 అయింది టైం. లాస్ట్కి 5:20కి పెట్రోల్ బంక్ తీసినారు. అప్పుడు పెట్రోల్ వేసుకొని వీడికి వచ్చినాం. అయినా నా విషయం నాది చెప్తాను. ఇప్పుడు మాది కాబట్టి సరిపోయింది, మీద ట్రిప్కి ఏదో పోతాను. అదే అత్యవసరం ఉన్నాడు, ప్రాణాల పైన ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ కార్ కానీ ఏదైనా డీజిల్ పెట్రోల్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏమి? అంటే ఎమర్జెన్సీ పరిస్థితి రిస్క్ అవుతుంది. పెట్రోల్ బంకులు ఒక టైమింగ్ అన్నా పెట్టాలా, లేకుంటే వచ్చినప్పుడు పెట్రోల్ ఫిల్ చేసేలాగన్నా వాళ్ళు అలర్ట్ గా ఉండాలి. పిలిచినప్పుడన్నా కనీసం వచ్చి రెస్పాండ్ అయితే బాగుంటుంది. లేదు మేము వేసేయలేదు, మాకు నిద్ర వస్తా అని చెప్తే మేము వేరే దారి చూసుకోవచ్చు. ఏమి పలుకుండా పలుకోకుండా అంటే ఆడే వెయిట్ చేయాలా. ఇప్పుడు ప్రాణం పోయింది ఉన్న ఎమర్జెన్సీ హాస్పిటల్ పోయినప్పుడు పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఏం పరిస్థితి? అదొక్కటి ఆలోచించండి. పెట్రోల్ బంకులకి ఒక రిక్వెస్ట్ ఇస్తాను, దయచేసి దాని గురించి ఒక రిక్వెస్ట్. లేదంటే ఒక టైమింగ్ అన్నా, మేము నైట్ 10 o'clock వరకే, మళ్ళీ మార్నింగ్ 5కో 6కో ఓపెన్ చేస్తామని బోర్డు అన్నా ఉంటే బాగుంటుంది. అంటే పెట్రోల్ బంక్స్ అంటే ఏంటి, 24 hours ఉంటాయి అని దాదాపు ఒక ఇది. సో మాకైతే పెట్రోల్ ఎక్కడ దొరకలేదు మార్నింగ్. కానీ మా లక్ ఏంటంటే ఉన్న పెట్రోల్తో హిందూపూర్ వరకు వచ్చినాం. పెనుగొండ టు హిందూపూర్ వరకు రాగలిగినాము, అది మా లక్. మధ్యలో ఎక్కడ దేవుడి పైన ఉందో తెలియదు, కానీ మేమైతే మధ్యలో ఆఫ్ అయిపోతుంది అనుకున్నాము. కానీ హిందూపూర్ వరకు వచ్చింది. దయచేసి ఈ చిన్న రిక్వెస్ట్ ని ప్రజలు కానీ, ఆ పెట్రోల్ బంక్ ఎవరు మా వీడియోలు చూసే పెట్రోల్ బంక్ ఓనర్లు కానీ అదొక్కటి లేదా ఒక టైమింగ్ బోర్డు వేసేయండి. 10 to 5 వరకు బంద్, వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకుంటారు. లేదా ముందుగానే ఫ్యూచర్కి మళ్ళీ ముందుగానే పెట్రోల్ వేయించుకొని పోతారు. పొద్దున్నే పోయేటప్పుడు లేదా ఎమర్జెన్సీ ఉన్నాడు ఒక స్టాక్ అనేది అవైలబుల్ పెట్టుకుంటారు. దయచేసి అదొక్కటి చిన్న రిక్వెస్ట్. ఓకే సరే, ఇంకా మళ్ళీ మన ట్రిక్ మొదలు పెడదాం. కొంచెం వెళ్ళిపోతే గినా పైకి వెళ్ళిపోతాము. సో స్టార్ట్ చేద్దాం. మన నాన్న రన్నింగ్ చేస్తాడంట, చూద్దామండి.
ఊరికే అనలేదురా నిన్నే మ్యాన్ వర్సెస్ ఎక్స్పర్ట్ అని. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఎంతైనా కూడా జాగ్రత్తగా ఉండాల. ఏ నిందా క్లైమేట్ మారిపోతుంది నందా, క్లైమేట్ మారిపోతుంది. చూడు పైన చూడు మోడాలు, నందా మోడాలు వచ్చేస్తాయి. వావ్, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది మన లక్కు కొద్దీ. ఫుల్ మేఘాలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి మెట్లు కూడా లేవు, మెట్లు కూడా లేవు. జాగ్రత్త మాత్రం ఏమాత్రం అంతే చూపించరు, అది జాగ్రత్తకి వెళ్ళిపోతుంది చక్కగా. అంతే చూడండి వెనక్కి ఒకసారి, వామ్మో అంతే జాగ్రత్త. మీకు నేను వైడ్ షాట్ చూపించలేదు, ఎందుకంటే పైకి వెళ్ళినాక చూపిద్దామని. సో ఇంకొంచెం అదో ఆ పైకి ఎక్కేసి అయిపోతుంది. ఇప్పుడు చిన్నగా వర్షం పడితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు మా కోసమైనా ఉన్న ఒక 15 మినిట్స్ పైన ఉంటాం అనుకోండి. ఏంద్ర ఇంకా ఉంది అచ్చర్రా ఇదే అనుకుంటే చూడండి, ఆ పైకి ఎక్కినాక మళ్ళీ కనిపిస్తుంది ఇంకా దారి. రా మనం వచ్చింది అప్పటికి ఇంకా అది 30%. చూడండి ఇది ఇంకా ఉంది, ఆ పైకి వెళ్ళాలి. నువ్వు చెప్తున్నావు 30% ఉందనే, నువ్వు వచ్చింది అది 30%, మిగిలిన 70% ఇది. చూడండి ఇంకా ఉంది. చూడండి మళ్ళీ కనిపించింది మనకి. చూడండి ఇంకా ఎంత ఉందో, చాలా వెళ్ళాలి ఇంకా. ఆ పైన కనిపిస్తుంది కోట. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం. అమ్మ బాబా చూపించేది ఏంద్రా మన పెనుగొండలు చూస్తుంటారు కదా, ఈ వ్యూ చూసి మన పెనుగొండల వ్యూ ఏడుందో చెప్పు, గుర్తుపట్టండి. ఇట్లా వ్యూ నీకేమో ఐడియా ఉందా? చెరువు కాదు, ఈ వ్యూ బాగా నీటి కొండ ఎక్కిన వాళ్ళు అయితే బాగా గుర్తుపెట్టేస్తారు. ఇప్పుడు ఆ చేను, ఆ కాంపౌండ్ వాళ్ళు, వీళ్ళు ఆశ్రమము కాదు, నాకు అట్లా అనిపిస్తుంది. అది కాదు కానీ ఆశ్రమం ఇప్పుడే రాంపూర్చి పై నుంచి నాగల కొండ వెనకల నుంచి చేసి కానీ వెనకలు పోతే సేమ్ ఈ వ్యూనే. ఇది కింద చూస్తే వాళ్ళ కింద ఇండ్లు ఈ పక్క కదా, వెనకల పక్క సేమ్ ఆ రోడ్డు చూస్తే రోడ్డు, రోడ్డు ఆ వ్యూ అనేది మనకు కనపడుతుంది. రియల్ గా మన కొండ ఎక్కినాం అనే ఫీలింగ్ నాకు అనిపిస్తుంది ఈ వ్యూ చూస్తా అంటే. ఓకే, పైన పోయినాక వైడ్ షాట్ చూపిస్తా, అదే పనిగా చూపించట్లేదు నేను. సో పైకి వెళ్ళి మొత్తం ఇది అసలు సిసిలో కొంచెం ఏంది లేదు, ఏంది లేదు. ఇక్కడ చూడండి అసలు పక్కన, ఈ పక్కన మొత్తం లోయ. అదే అదే చూపిస్తా అన్న. చూడండి లోయ చూడండి ఒకసారి కిందికి డౌన్. ఓకే పైకి పోదాం.
నీకు ఒక థ్రిల్లింగ్ మళ్ళీ దారి. వామ్మో దేవుడా, మళ్ళీ మళ్ళీ ఇంకా పైకి ఉంది. అదే చెప్పినాం కదా, పోతా అంటే వస్తుంది. చూడండి, మళ్ళీ ఇదే టాప్ అనుకుంటే ఇంకా పైకి ఎక్కల్లా. ఓకే పోదాం. ఈ రాయి చూడండి, ఈ రాయి అక్కడి నుంచి మొత్తం ఇంత పెద్ద రాయి. దీని కింద మళ్ళీ ఒక, అంటే ఇది అటువైపు ఇటువైపు రాళ్ళ సపోర్ట్తో నిలబడింది. ఏముంది చూడండి అసలు. సుమారు 2 గంటల కఠినమైన ట్రెక్కింగ్ తర్వాత మనం శిఖరాగ్రానికి చేరుకున్నాం. ఈ వీచే చల్లని గాలికి మన అలసట మొత్తం మాయమైపోయింది. సో ఫైనల్లీ పైకి చేరుకున్నాము. అతి కష్టం మీద, చాలా రిస్క్తో కూడిన, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తానా, వీడియో ముందు అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఎత్తుందనమాట. ఎక్కుతా అంటే వస్తుంది. చాలా అలసట అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా చాలా రిస్క్ ప్లస్ ఆయాసము. చాలా మంది పైకి రాలేరు కూడా. ఇంకొకటి, పైకి వచ్చేవాళ్ళు దయచేసి 2 వాటర్ బాటిల్ ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే అర్లీ మార్నింగ్ కదా, బెరి వచ్చేచ్చు అనుకుని 6కి మేము 6:20కి స్టార్ట్ అయినాము. మేము వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. నిజంగా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది, రిస్క్ అవుతుంది. అంటే అర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం బెటరు. అదే కానీ 11 నుంచి ఎక్కినామన కంపల్సరీ వాటర్ బాటిల్స్ అయితే పక్కా తీసుకురావాల్సిందే. ఇంకొక అడ్వైజ్ ఏంటంటే, వింటర్ సీజన్లో కొంచెం రైనీ సీజన్ కూడా డేంజర్ ఏమో ఎక్కడానికి. చలికాలం బెస్ట్ ఈ ట్రెక్ చేయడానికి. ఎందుకంటే ఎండ చంపేస్తుంది, అస్సలు చెమట కారిపోతే అస్సలు మామూలుగా ఉండదు. సో ఓకే, యాక్చువల్గా ఇదైతే సమ్మర్ అయితే కాదు, ఇది మనం ఇప్పుడు ఆగస్ట్ అయినా కూడా ఎండ ఉంది, భయంకరంగా అనిపిస్తుంది. అయినా కూడా ఎండ ఎక్కువ ఉంది. అందుకే నవంబర్ ఆ టైం అయితే బెస్ట్. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ టైం అయితే బెస్ట్ ఈ ట్రెక్ చేయడానికి. కొంచెం క్లైమేట్ క్లౌడీగా ఉంటే బాగుంటుంది. సో ఓకే, ఫైనల్లీ పైకి అయితే వచ్చేసినాము. పైన మనకు ఒక పురాతన గోపాలస్వామి ఆలయం ఉన్నట్టు ఇక్కడ మనకు చరిత్ర చెప్తుంది. ఒక కొంచెం శిథిలావస్థలో ఉన్న, కొంచెం అంటే మరీ ఎక్కువ ఇదిగా కాలేదు కానీ మనకి ఇక్కడ ఒక గోపాలస్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. ఒకసారి మీరు మొత్తం చూపిస్తాను చూడండి. నందా అక్కడ చూడందా, ఆ పక్క కనిపిస్తుంది మొత్తము. బాబా ఇదంతా మండపాలు ఇట్లా లోపలికి. వావ్, వెళ్ళట్రా. వస్తానవా? సౌండ్ చేయట్లా. ఇన్ని వందల ఏళ్లు గడిచినా ఈ ఎత్తులో ఈ నిర్మాణాలు ఎలా నిలబడ్డాయో ప్రకృతికే తెలియాలి. కొత్త బిల్డింగులు.
ఇక్కడి నుంచి ఒక్కసారి మధుగిరి చుట్టుపక్కల అంటే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఉన్న అందాలు మొత్తం ఆ పచ్చటి కొండలు అందాలు మొత్తం చూపిస్తాను. ఒక్కసారి చూడండి, ఎక్సలెంట్ అసలు. చూడండి ఎంత దూరం వరకు కనిపిస్తుందో. ఓకే, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్న, పైకి ఎక్కుదామా? పైకి ఎక్కితే ఇంకా కొంచెం బాగుంటుంది. ఏరా పాటలు వస్తున్నాయి? లయన్ వాళ్ళు ఉంది రాడా? ఏందిరా ఇది? ఏందిరా ఇది? చల్లగా గాలి వస్తుంది. గాలి మాత్రం చల్లగా ఉంది అసలు. గాలి ఎత్తుడు భయంకరంగా ఉంది గాలి. నేను పెట్టుకుంటా అద్దాలా, నువ్వేనా పెట్టుకుని? పెట్టుకోరా, నేనేం వద్దంటానా, పెట్టుకో. నిజంగా ఈ చల్లగాలికి పైకి ఎక్కొచ్చిన అలసట మొత్తం పోయిందా. అస్సలు ఎంత బాగుంది తెలుసు అసలు. ఎక్సలెంట్ అసలు గాలి మాత్రము చల్లగా. ఆ గాలి కూడా ఎంత చల్లగా ఉందంటే ఫ్రిడ్జ్లో నుంచి ఏసీలో సపోజ్ ఫ్రిడ్జ్ డోర్ తీస్తేనే చల్లగా కొట్టడానికి ఆ విధంగా చల్లగా కొడతాను. అది ఉంది. షాబీర్, నాకు డౌట్, మనం ఇంత పైకి కష్టపడి వచ్చినాము, ముందు రాజులు ఇంత పైకి ఎట్లా వస్తాండ్రి? ఇంత కష్టపడి రాలేకపోరు. నా డౌట్, మన పెనుగొండలో కిల్లా నుంచి గగనమాల వరకు ఒక సొరంగం ఉంది. అలాంటి సొరంగం అని ఉండొచ్చు, ఉందేమో, ఉండొచ్చు. నా డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు సైనికులు అయితే ఎక్కి రావచ్చు, రాజులు ఇట్లా ఎక్కువ వస్తారు. సో సొరంగ మార్గం ఉండొచ్చు. దాంట్లో గుర్రాలతో పై ఎక్కుతారు, గుర్రాల ద్వారా ఎక్కుతారంటారు కదా, అట్లా ఎక్కచ్చు. ఈ గాలికి మన మాటలు ఇంపిస్తున్నాయో లేదో కూడా తెలియదు కదంతా. మనల్నే దొబ్బేస్తాను. చూడండి, ఈ మండపాల లోపలికి పోదాం. కింద ఇది గవాషి ఉంటుంది, అట్లాంటిది వెలుతురు గాలి రావడం కోసం. చూడు స్ట్రైట్ ఇచ్చిన 1 2 3 4 5 అంటే 5 గదులు ఉంటాయి. అదే అక్కడ ఇది కూడా ఉంది కదా, బార్డర్స్. సో దీని లోపలికి కిందికి వెళ్దాము, చూపిస్తాం. లోపలికి వెళ్ళి మొత్తం చూడండి. ఇప్పుడు పైన ఉన్నాము, పైన నుంచి కిందికి వెళ్ళి ఉంటుంది. అంటే వీడియో తక్కువ దానికంటే ఫుల్ లైటింగ్ ఉండదు కాబట్టి ఓకే, అర్థం చేసుకుంటారా. ఇదిగో ఇది లోపలికి వెళ్దాము. లైటింగ్ వస్తాను లేరా? ఏ ఖర్చు ఉందా?
ఏం కనిపిస్తుందా? హర్రర్ షార్ట్ ఫిల్మ్ వేసుకోవచ్చు. హర్రర్ షార్ట్ ఫిల్మ్ కానీ లొకేషన్లో మూవీ ఇంత దూరం ఊరు వస్తారు మనం చేసుకోవాలి. డిస్టర్బెన్స్ ఉండదు హర్రర్కి ప్లాన్ చేసుకుంటే లొకేషన్స్. కళాలో చూసింటారు. బా చూడండి ఫ్రెండ్స్, అసలు ఇలాంటివి ఎప్పుడు చూస్తాం చెప్పండి. ఇందాక మనం పైనుంచి గవాక్షి చూసినాం కదా, కిటికీ లాంటిది. అదా అదా ఆకాశం. సపోర్టు ప్లస్ ఆ గవాక్షులు పెట్టినందుకు ఎంత లైటింగ్ వస్తుంది లోపలికి. కానీ ఇదేం నాకు అర్థం కదా, ఇది దేనికి పెట్టాలో అర్థం కదా. ఇది చిన్న రూము. చూడండి ఎంత బాగుంది అసలు. కింద ఈ సపోర్ట్ కోసం చూడండి ఎన్ని రాళ్ళు పెట్టినారో, చాలా బాగుంది. కాకపోతే ఇంకా మామూలే, చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం కాబట్టి కొంచెం శిథిలావస్థలు ఉన్నాయి. దాదాపు ఇది 17వ శతాబ్దం ఆ టైం అనుకుంటా. సో ఇలా ఉంది సిచ్యువేషన్ ప్రజెంట్. కానీ ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏమంటారా, గుప్త నిధుల కోసం ఎవరు ఎక్కడ లేదు. ఎందుకు చెప్పు, ఈ కొండ ఎక్కడంటే మైన్ దారి కింద ఉన్నారు, కింద సెక్యూరిటీ ఉన్నారు ఫుల్. ఆల్రెడీ మన ఆధార్ కార్డు, మన ఫోన్ నంబరు రెండు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు అట్లాంటి ఏమంటారు అసాంఘిక కార్యకలాపాలకి ఎవరు ఇది చేయలేదు. ఓకే, ఇక్కడ ఎక్కడైనా చూడు ఒక డ్రింకింగ్ ఒక మందు బాటిల్ కానీ ఏది కానీ లేదు. అబ్బా ఓకే, బయటకు వచ్చేస్తాం. గాలి కదా, ఆడ మాత్రం చల్లగా కుడుతుందిరా. వెళ్ళిపోతామా ఇంకా. యాక్చువల్గా అందరూ అనుకుంటారు ఎక్కడం చాలా కష్టం, దిగడం చాలా ఈజీ అని. ఎక్కడం ఎంత కష్టమో దిగడం అంతే కష్టం, అంతకంటే కష్టమేమో. ఎందుకంటే కాలు అనేది ఇక్కడ ఇవి అనేది ఈ మోకాల మీద ప్రెస్ మోకాల మీద పట్టుకొని మనము గట్టిగా పాదాన్ని మనం అడుగుని పట్టుకొని దిగల్లా. మనము లూజ్గా దిగినామంటే, అంటే ఫ్రీగా కాలు వదిలేసి దిగినామంటే దమ్మ కిందికి వెళ్ళిపోతాం అంతే. స్పీడ్గా వెళ్ళిపోవడం అంటే దొర్లుకుంటూ పోతాం అంతే. చూడండి ఒకసారి అడుగులు చూపిస్తాను. చూడండి మన నంద ఎక్స్పర్ట్ ఎట్లా దిగుతున్నాడు. భద్రం దిగు కొంచెం దిగు, నీ కాళ్ళ మీద విడియో పెట్టినా. చూడండి ఎంత గ్రిప్గా వేస్తున్నాడు అడుగులు, అట్లా దిగాల. సో ఇది ఫ్రెండ్స్ మధుగిరి కోట వీడియో. ఒక వీకెండ్లో కానీ ఎప్పుడన్నా సెలవుల్లో కానీ మీ ఫ్రెండ్స్తో కలిసి ఒక మంచి రోడ్ ట్రిప్, ఒక అద్భుతమైన ట్రెక్కింగ్ చేయాలంటే, ట్రెక్కింగ్ ప్లేస్ చేయాలంటే మాత్రం ఈ మధుగిరి కోట బెస్ట్ ఆప్షను. మనం ఎంత కష్టపడి పైకి ఎక్కుతామో మీరు పై వరకు ఎక్కండి, మధ్యలోనే ఆపేసి చాలామంది ఎక్కలేరు పైకి. ఎందుకంటే ఈయన వాళ్ళ చేత కాకపోవచ్చు, ఎందుకంటే చాలా రిస్క్తో కూడింది, ప్లస్ వాళ్ళ చేత కాక మధ్యలోనే డ్రాప్ అయిపోవచ్చు. కానీ పై వరకు ఎక్కండి. మేము పైన ఇందాక వీడియోలో చూపించినాము, వెనకాల మాత్రము ఆ పైకి ఎక్కినాక అస్సలు గాలి అయితే ఎంత చల్లగా ఉందంటే నిజంగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అక్కడే పనుకోవాలన్నా కూడా నిద్రపోవచ్చేమో. అసలు లోపల ఫ్రిడ్జ్లో ఎట్లా కూర్చుంటామో ఆ విధంగా ఉంది. చాలా అసలు అది మాటల్లో చెప్పలేని ఒక ఫీలింగ్ అనమాట, అనుభూతి. మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుంది. ఎంత సేపు అయినా కూడా అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంది అది. సో చాలామంది ఇలాంటి కోటగోడలు పైకి ఎక్కి చూడలేరు. అలాంటి వాళ్ళ కోసము ఈ వీడియో ద్వారా మేము ఇలాంటి వీడియోలు చేసి మీ అందరికీ చూపిస్తాము. మన సబ్స్క్రైబర్కి కావచ్చు, ఇంకా అందరికీ చూపిస్తాము. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు వస్తాయి. నెక్స్ట్ కూడా ఒక అద్భుతమైన మరో వీడియోతో ఒక అద్భుతమైన ట్రెక్కింగ్ అనుకోండి అది కూడా. సో ఆ వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా మరిన్ని ఎన్నో వీడియోలు చూపిస్తాం, ఇలాంటి ప్లేసులు కూడా మీకు చూపిస్తుంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
గంట గుర్తుకి టంగమని కొట్టండి. బాయ్. శతాబ్దాలు గడిచాయి, సామ్రాజ్యాలు కూలిపోయాయి, కత్తుల చప్పుళ్ళు, ఫిరంగుల మోతలు నిశ్శబ్దమయ్యాయి. కానీ మధుగిరి కోట మాత్రం చెరగని చరిత్రలో, ప్రకృతి ఒడిలో ఇలా గంభీరంగా నిలబడే ఉంది. మధుగిరి కోట కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది కాలగర్భంలోకి మనం చేసిన ఒక ప్రయాణం. మన పూర్వీకుల శౌర్యానికి, సాహసానికి ఇది ఒక ప్రతీక.